మేడం వచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని ఏ ఏ ఊర్లోనో విజయవాడలోనో విశాఖపట్నంలోనో దిగుతారు, ఆ రెస్ట్ తీసుకుని వేసేసుకొని వస్తారు, మ్యాంగోస్ ఫ్రిడ్జ్లో వేసేస్తారు, అయిపోయింది. ఇంకేం ఫస్ట్ రోజు దాంట్లో 90% ఉంది, తర్వాత రోజు 60% ఉంది. ఫ్రిడ్జ్లో వారం రోజులు మామిడికాయ పెట్టి తింటే ఒట్టి కాయ, నో మామిడి, కొట్టుకోండి. మరి అవన్నీ ఉన్నప్పుడు ఇంకా మీకు హార్ట్కి కావాల్సింది ఏ విటమిన్? అసలు యాక్చువల్గా మ్యాంగో మేలో తింటే నెక్స్ట్ ఇయర్ మే వరకు ఏ విటమిన్ ఇచ్చే అద్భుతమైన ప్రోడక్ట్ మ్యాంగో అనమాట. ఇట్ ఈజ్ మ్యాంగో. 1 year మీ లివర్లో ఉంటుంది అనమాట, 1 year ఉంటుంది. మ్యాంగో మీన్స్ ఏ విటమిన్, ఏ మీన్స్ కన్ను, ఏ విటమిన్ లేకపోతే కన్నే లేదు. ఎక్కడ తింటున్నాం మనం, ఎలా తింటున్నాం అనేది ముఖ్యం. సరే, ఆ మామిడి ఎలా పండిస్తున్నారు అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. సో సి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ బాడీలో తగ్గితే మీకొచ్చిన పుండ్లు, వూండ్స్ ఇంగ్లీష్లో ఏమంటారు? పుండ్లని, గాయాలను ఏమంటారు? తెలుగులో గాయం, ఇంగ్లీష్లో వూండ్ తగ్గాలంటే బాడీలో ఎక్కువగా ఏ విటమిన్ ఉండాలంటే సి ఉండాలి. కన్ను బాగా పనిచేయాలంటే ఏ విటమిన్ ఉండాలి? ఏ ఉండాలి. అసలు బాడీలో నెర్వస్ సిస్టమ్ బాగుండాలంటే బి విటమిన్స్ ఉండాలి. B1, B2, B12 అన్నీ ఉండాలి. కొంతమంది కరోనా తర్వాత వాసన పోయింది, వాసన రాదు, రుచి రాదు, నో టేస్ట్. బాడీలో బి విటమిన్స్ తగ్గితే అంతే, B12 తగ్గితే. సో మాంసాహారం తిన్న వాళ్ళలో ప్రోటీన్ తగ్గిపోద్ది. అంటే మాంసాహారం తినమని కాదు, మాంసాహారం ఏం తింటున్నాం మనం, అది కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే ఫ్రిడ్జ్లోనే ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. మీకు విషయం తెలుసా? ఒబేసిటీ ఎందుకు వస్తుంది? మాంసాహారం ఫారిన్లో ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఫ్రిడ్జ్లోంచి తీసుకెళ్ళి వేపేసుకొని బ్రెడ్లో పెట్టుకొని తింటమే కదా ఒబేసిటీ వల్ల డయాబెటీస్, మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. సో ఇవన్నీ వాడాల్సిందే. మెయిన్గా బ్రెయిన్ ఫుడ్ అని దేన్ని అంటారంటే ఒమేగాలో ఒమేగా ఒకటి ఉంది. దీంట్లో ఏముంది? ఒమేగా ప్లస్ బ్రెయిన్ ని యాక్టివ్ చేసే Q10 కూడా ఉంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి కదా, Q10. సరే, తర్వాత హార్ట్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? హోల్స్ కాదు, బ్లాక్స్. హోల్స్ అనేది అబద్ధం. అంటే హార్ట్లో గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అని ఉంటాయి. సపోజ్ మన బాడీలో బ్లడ్ ఉంటుంది, మనం ఎప్పుడైతే పీల్చామో ఆక్సిజన్ వెళ్ళి బ్లడ్లో కలిసి గుడ్ బ్లడ్గా మారుతుంది. గుడ్ బ్లడ్గా మారగానే కిందని వెళ్ళిపోయి బాడీకి అంతా ఇచ్చేసి పైకి వస్తుంది. పైకి వచ్చిన బ్లడ్ని ఏమంటారు? బ్యాడ్ బ్లడ్ అంటారు. మళ్ళీ ఏం చేస్తాం? బ్లడ్ ఆక్సిజన్తో కలిసినప్పుడు మాత్రమే గుడ్ బ్లడ్ అవుద్ది. మన బాడీలో బ్లడ్ ఉంది, దట్ ఈస్ నాట్ గుడ్ బ్లడ్. పీల్చాను, ఇప్పుడు నా బ్లడ్ గుడ్ బ్లడ్ అయింది. ఆక్సిజన్ దేంతో కలిసింది? బ్లడ్తో కలిసింది. ఇప్పుడు వెళ్ళిపోయి తిరిగేసి మళ్ళీ వస్తుంది, మళ్ళీ పీల్చాను, మళ్ళీ గుడ్ బ్లడ్ వెళ్తుంది. ఎవరైతే ఆక్సిజన్ తక్కువ పీల్చుకుంటారో వాళ్ళ బాడీలో గుడ్ బ్లడ్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ పీల్చుకోవాలంటే మీరు ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉండాలి. ఈ రూమ్లో 50 మంది ఉన్నారు. ఎవరు యాక్టివ్గా ఉంటే, ఎవరి ఆర్గాన్స్, ఎవరి అవయవాలు యాక్టివ్గా ఉన్నాయో వాడేం తీసుకుంటాడు? ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాడు. థియేటర్లో 500 మంది కూర్చుంటారు 3 గంటల సినిమాలో. బయటికి వెళ్ళండి, ఎంత నీరసంగా ఉంటుందో. సినిమా స్టార్టింగ్లో టిక్కెట్లు కొట్టుకొని తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటాడు కదా, వచ్చేటప్పుడు అంత యాక్టివ్గా ఉంటారా? ఉండరు. బస్సు దిగేటప్పుడు ఎలా ఉంటారు? బస్సు ఎక్కేటప్పుడు ఎలా ఉంటారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆక్సిజన్ తీసుకోవాలి. ఆక్సిజన్ తీసుకుంటే గుడ్ బ్లడ్ ఉంటేనే సెల్ బతుకుద్ది. సెల్ అంటే ఏంటి? అంటే మనము దేంతో తయారయ్యామో దాన్ని సెల్ అంటారు. ప్రతి మనిషి సెల్స్తో తయారవుతాడు. అనేక సెల్లులు కలిస్తే
మనిషిగా తయారవుతాడు. అనేక మాలిక్యూల్ కలిస్తే ప్రోడక్ట్ తయారవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఇది సైన్స్ మాట్లాడాలి. అనేక సెల్స్ కలిస్తే మనిషి, అనేక మాలిక్యూల్ కలిస్తే తినే ప్రోడక్ట్. బియ్యం, రైస్ దేంతో తయారవుద్ది? రైస్ మాలిక్యూల్స్. అల్లం, అల్లం మాలిక్యూల్స్. కానీ మనము సెల్స్. మనందరం సెల్స్తో తయారై ఉంటాం, కానీ షేపులు డిఫరెంట్. మోడీ అయినా, చంద్రబాబు అయినా, నేనైనా, చంద్రశేఖర్ రెడ్డి అయినా, లలిత గారైనా దేంతో తయారై ఉంటారు? సెల్, CELL. సెల్స్తో అనేక సెల్స్ కలిస్తే బాడీ తయారవుతుంది. అందరము సెల్స్తో తయారవుతాం, కానీ షేపులు, ఆమె షేప్ అదే, నా షేప్ నాది, షేపులు డిఫరెంట్. సో చెప్తాను. హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్, బ్లాక్స్, స్ట్రోక్స్. హార్ట్, అవర్ హార్ట్ ఈజ్ మేడ్ విత్ ఒమేగా. ఒమేగా మైనస్, హార్ట్ ప్రాబ్లం ప్లస్. ఒమేగా తగ్గితే హార్ట్ ప్రాబ్లం పెరుగుద్ది. ఒమేగా తగ్గితే ఏమవుద్ది? బ్లాకులు ఏర్పడతాయి. బ్లాకులు ఏర్పడితే హార్ట్ అటాక్ వస్తుంది. బ్లాకులు ఏర్పడితే సర్క్యులేషన్ ఉండదు. హార్ట్కి సర్క్యులేషన్ లేకపోతే, ఇప్పుడు ఒక ఆర్గాన్ చచ్చుబడిపోయిందంటే ఏంటి? దీనికి బ్లడ్ రాకపోతే ఏమవుద్ది? ఇది గింతే కదా. పెరాలసిస్ వచ్చిందంటే ఏంటి? దానికి వాడాల్సిందేంటి? ఒమేగా. లేకుంటే బ్లాక్స్ రావు. అది బ్లాక్స్ రాకుండా చేస్తుంది, ఇది బ్లాక్స్ రాకుండా చేస్తుంది, మళ్ళీ హార్ట్ ఫంక్షనింగ్ చేస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్.